స్వచ్ఛతోత్సవ్ 2025 మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ రోజు నుంచి ఏ రోజు మధ్యలో జరుగుతుందంటే సెప్టెంబర్ 17th మధ్యలో నుంచి 17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 మధ్యలో ఈ స్వచ్ఛతోత్సవ్ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. సో దేంట్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ 2025 అనే క్యాంపెయిన్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనే క్యాంపెయిన్లో భాగంగా స్వచ్ఛతోత్సవ్ 2025 నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఏమేమి ఇనిషియేటివ్స్ చేయనున్నారు అంటే ఏంటి, స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్లో భాగంగానే చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా వచ్చేసి క్లీన్ ఫెస్టివ్స్, అదేవిధంగా గ్రీన్ సెలబ్రేషన్స్ అనే దాంతో చేయడం జరుగుతుంది. సో థీమ్ ఏంటి, స్వచ్ఛతోత్సవ్ క్లీన్ ఫెస్టివ్స్ గ్రీన్ సెలబ్రేషన్స్ అనే నినాదంతో అనే థీమ్తో ఈ స్వచ్ఛతోత్సవ్ 2025ని సెప్టెంబర్ 17th నుంచి అక్టోబర్ 2 మధ్యలో నిర్వహిస్తున్నారు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు కలిసి సంయుక్తంగా స్వచ్ఛతోత్సవ్ 2025ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కీ హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్యూజన్ ఆఫ్ ఫెస్టివ్స్ విత్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ. బేసిక్గా ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కదా, దసరా, దీపావళి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ ఫెస్టివ్ సీజన్స్తో ఈ స్వచ్ఛతోత్సవ్ని లింక్ చేస్తూ బేసిక్గా రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మార్కెట్స్, హబ్స్, ఈవెంట్ వెన్యూస్, లెగసీ డంప్ సైడ్ ఎలిమినేషన్, 100% రిమిడియేషన్ ఫోకస్, అదేవిధంగా సఫాయి మిత్ర సురక్ష శివర్ అని చెప్పేసి కూడా సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ అనే నినాదంతో క్యాంపెయిన్స్ని, అదేవిధంగా క్లీన్లీనెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయబోతున్నారు. ఈ స్వచ్ఛతోత్సవ్లో ప్రమోట్స్ సిటిజన్స్ పార్టిసిపేషన్, కలెక్టివ్ ఓనర్షిప్ ఓరియంటల్లో తీసుకెళ్తున్నారు. స్వచ్ఛత యాజ్ లైఫ్ స్టైల్ అనే నినాదాన్ని కూడా, అంటే స్వచ్ఛ భారత్ మిషన్లో స్వచ్ఛత యాజ్ లైఫ్ స్టైల్ అనే థీమ్తో బేసిక్గా ఈ స్వచ్ఛతోత్సవాన్ని చేయడం జరుగుతుంది. థీమ్ ఇంపార్టెంట్, అదేవిధంగా మనకి ప్రధానంగా డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్.